వెల్కమ్ టు సాలిడ్ టీవీ. అసలు కొన్నాళ్లుగా మోహన్ బాబు పొలిటికల్ గా ఏ రూట్ వెళ్లాలో తెలియక మౌనంగా ఉన్నారు అనే చర్చ జోరుగా సాగుతున్న సమయంలో ఈ ఫ్లెక్సీలతో ఆయన అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకున్నారు. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ గా ఉన్న మంచు భక్తవత్సలం నాయుడు 1995 నుండి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల సమయానికి వైసీపీకి జైకొట్టారు. చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. దానికి తోడు మోహన్ బాబు, మంచు విష్ణులు తన విద్యా సంస్థలలో ఉన్న విద్యార్థుల ఓట్లను నమోదు చేయించి మరీ వైసీపీ ఓట్లు వేయించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నామినేషన్ రోజు రహదారిని దిగ్బంధం చేసి మరీ నామినేషన్ కార్యక్రమం ఫెయిల్యూర్ చేయించడానికి ప్రయత్నం చేశాడనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబుని ఓడించడమే లక్ష్యంగా వైసీపీకి సపోర్ట్ చేశారు. స్వయంగా జగన్ సొంత బాబాయ్ కూతురు విరానికారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న మంచు విష్ణు తండ్రితో కలిసి వైసీపీ కోసం బాగానే కష్టపడ్డారు. కానీ 2019 ఎన్నికల తర్వాత ఎక్కడ లెక్కలు తేడా వచ్చాయో తెలియదు కానీ వైసీపీతో టచ్ మీ నాట్ అన్నట్లుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ సమస్యల విషయంలోనూ ప్రభుత్వంతో ఆయన చర్చలు జరిపింది లేదు. అయితే మా అసోసియేషన్ ఎన్నికలలో వైసీపీ మద్దతుతోనే మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అన్నది ప్రత్యర్థి వర్గం ఆరోపణ. వైసీపీ అధికారంలోకి రాగానే మోహన్ బాబుకు టీడీపీ చైర్మన్ లేదా రాజ్యసభ ఇస్తారు అనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారనే వాదన వినిపించింది. అయితే ఎటువంటి పదవులు దక్కలేదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తన విద్యాసంస్థలకు చెల్లించవలసిన ఫీజు బకాయిలు చెల్లించలేదని మోహన్ బాబు ధర్నాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫీజు రీంబర్స్మెంట్, పాత బకాయిలు పూర్తి స్థాయిలో విడుదల కాకపోయినా నోరు మెదపలేకపోయారు. అలా ఏ విధంగానూ అల్లుడు వరుసయ్యే జగన్ న్యాయం చేయకపోవడంతో గత ఎన్నికలలో ముందు నుండే వైసీపీ పార్టీ కార్యకలాపాలకి దూరమయ్యారు. సరిగ్గా చెప్పాలంటే వైసీపీతో ఆయన తెగతింపులు చేసుకున్నారనే టాక్ నడుస్తూ వచ్చింది. ప్రస్తుతం మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. మరొకవైపు కుటుంబ విభేదాలు తారాస్థాయికి చేరి 2 రాష్ట్రాలలో నమోదవుతున్న కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎన్నికల ముందు తన పేరు ఎవరూ వాడుకోవద్దు అంటూ మోహన్ బాబు లేఖ విడుదల చేశారు. ఏదో తాను పిలుపు ఇస్తే బోలెడు ఓట్లు పడిపోతాయి అన్నట్లుగా ఆయన అలా లెటర్ రాయడం పలు విమర్శలకు దారితీసింది. అయితే ఎన్నికల తర్వాత ఇప్పుడు ఉన్నట్టుండి సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు, లోకేష్లతో కలిసి దిగిన ఫోటోస్తో ఫ్లెక్సీలను, డిజిటల్ బోర్డులను తండ్రి కొడుకులు ఏర్పాటు చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరో కుమారుడు మంచు మనోజ్ అయితే నేరుగా నారావారిపల్లి వెళ్లి చంద్రబాబు నాయుడు ఇంట్లో నారా లోకేష్ ని కుటుంబ సమేతంగా కలిసి వచ్చారు. అయితే 2014 నుండే మంచు మనోజ్ టీడీపీ నేతలతోనూ, నారా లోకేష్ జనసేన పార్టీతోనూ మంచి సంబంధాలనే కలిగి ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనూ మోహన్ బాబు, విష్ణు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు మౌనికారెడ్డిని వివాహమాడిన మంచు మనోజ్ మాత్రం కూటమికి బహిరంగంగానే మద్దతు పలికారు. మంచు ఫ్యామిలీలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఇప్పటికే రకరకాల సమస్యలతో సతమతమవుతున్న మోహన్ బాబు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరికొత్తగా రిలీజ్ చేసిన పొలిటికల్ పోస్టర్లు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. ఇటు కాలేజీ కార్యకలాపాలతో పాటు కన్నప్ప లాంటి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న సమయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతోనే తన పాత మిత్రుడు సీఎం చంద్రబాబు నాయుడిని ఆలింగనం చేసుకోవడానికి మోహన్ బాబు పోస్టర్లు రిలీజ్ చేశారు అన్న టాక్ జోరుగా సాగుతోంది. దాంతో వైసీపీతో ఇక తనకు సంబంధం లేదని ఆయన డైరెక్ట్ గానే మెసేజ్ ఇచ్చారని అంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పొలిటీషియన్స్. నేరుగా టీడీపీలోకి చేరలేకపోయినా ఫోటోలు, ఫ్లెక్సీల ద్వారా తాను టీడీపీకి దగ్గరయ్యాను అనే సందేశాన్ని ఇవ్వడమే ఆయన ఉద్దేశమని చెబుతున్నారు మోహన్ బాబు సన్నిహితులు. అయితే ఈ పోస్టర్లపై టీడీపీ నేతలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయన పరిస్థితి బాగాలేదు కాబట్టే మళ్లీ చంద్రబాబుతో ఉన్న ఫొటోస్ ని పెట్టుకున్నారని, అయితే గతంలో చంద్రబాబు విషయంలో ఎలా వ్యవహరించారో, ఎంత పరుషంగా మాట్లాడారో మర్చిపోకూడదని సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సాలిడ్ టీవీ.